ఇక యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష ఫైనల్ ఫలితాలు దీనికి సంబంధించి విడుదలయ్యాయి. ఇక వీటిలో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు రాగా రాజేశ్వర్ సువెంకు రెండో ర్యాంకు వచ్చింది. ఆకాంక్ష దూలా మూడో ర్యాంకు, ఇక రాఘవ్ జోన్వాలాకు నాలుగో ర్యాంకు, ఇషాన్ బాట్నాగర్ ఐదో ర్యాంకు సాధించారు. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సృజన 55వ ర్యాంక్, అలాగే డిఎస్కే ప్రచేత్ 193వ ర్యాంక్, అలాగే ఎస్ వర్షిత్ రెడ్డి 259వ ర్యాంక్, అలాగే ఎం పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంక్ సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్కు క్వాలిఫై అయ్యారు. జనరల్ కేటగిరీలో 317, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306, అలాగే ఎస్సీ 158, ఎస్టీ 73 మంది కూడా సివిల్స్ సాధించినట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ప్రస్తుతం యూపీ సంబంధించినటువంటి సివిల్ పరీక్షల ఫైనల్ ఫలితాలను కొద్దిసేపటి క్రితమే యూపీఎస్సీ ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈసారి సివిల్స్ కి సంబంధించి 950 మంది అభ్యర్థులు సర్వీస్ కి క్వాలిఫై అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాంట్లో ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి సివిల్స్ ఫలితాల్లో అగ్నిహోత్రి అనేటటువంటి అభ్యర్థికి మొదటి ర్యాంక్ రాగా, అదే విధంగా రాజేశ్వరి సువేకి రెండో ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అదే విధంగా మూడో ర్యాంకు అక్సాన్ దూల్ అనేటటువంటి అభ్యర్థికి రావడం జరిగింది. దాంతో పాటు మరొక వైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం ప్రధానంగా ఈ సివిల్స్ కి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాల్లో ప్రధానంగా సత్తా చాటడం జరిగింది. దాంట్లో ప్రధానంగా దాదాపు సృజన అనేటటువంటి అభ్యర్థికి 55వ ర్యాంక్ రాగా, అదేవిధంగా డిఎస్కే ప్రచేత్ అనేటటువంటి వ్యక్తికి 193, అదేవిధంగా వర్షిత్ రెడ్డికి 259. ఈ విధంగా దాదాపు ఒక 15 మంది వరకు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సివిల్స్ కి క్వాలిఫై అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఎప్పుడా ఎదురు చూసినటువంటి సివిల్స్ కి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు రావడం జరిగింది. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు సత్తా చాటడం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.